నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి లెజెండరీ పొలిటీషియన్ మోత్పల్లి నరసింహులు గారు ఉన్నారు మనతోటి. ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాయన, బాగున్నా. ఆరోగ్యం ఎట్లా ఉన్నది? ఇక ఉంటాయి కదా, హెల్త్ సమస్యలు అయితే ఉంటాయి. ఓకే, పెద్ద మనిషి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఓటేస్తే మాదిగలు బాగుపడే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? మంచి క్వశ్చన్. మనము వాస్తవంగా ఏ పార్టీ కూడా ఒక ఎన్టీ రామారావు గారు తప్ప, తెలుగుదేశం తప్ప ఏ పార్టీ కూడా మాదిగలకు న్యాయం చేసిందని చెప్పడానికి వీల్లేదు. ఎవరేం చేసింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నాయి, అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఉన్నది. అధికారంకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా సరి అయిన విధంగా న్యాయం జరగలేదనేది ఒక అభిప్రాయం. అది న్యాయం జరగలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఆయన మొత్తంగానే గుడి లింగాన్ని మింగినటువంటి వాతావరణం. మాదిగల్ని పూర్తిగా అంటరాని వాళ్ళగా చూడటమే కాక కనీసం ఒక వ్యక్తిని కూడా 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి లేదు. మొత్తం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. ఇది భారతదేశ రాజ్యాంగం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో మాదిగలకు చోట్లేదు, బలహీన వర్గాలకు చోట్లేదు, పేదవాడికి చోట్లేదు. ఓకే, మాదిగలకు రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి సీట్లను కూడా తొలగించి మాదిగలు కానటువంటి వాళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చి పార్లమెంటులో రేపు ఏబిసిడి వస్తే దానికి సపోర్ట్ చేసేవాడు లేకుండా చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రైట్. నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన అన్న, అంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసలు మీరు పుట్టలేదు అని రేవంత్ రెడ్డి గారిని మీరు అన్నారు కదా. అవును, పుట్టలేదంటే రాజకీయంగా ఓకే. అంటే మీలాంటి లీడర్ను పక్కన పెట్టి పట్టించుకోకపోవడాన్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు నా తెలిసినోడు కాదు, నా తెలియనోడు కాదు, తెలిసి తెలియనోడు, అటువంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన లేదు, సామాజిక అవగాహన లేదు, ఏ అవగాహన లేదు. ఏంటంటే ఒక రెడ్డి పిచ్చి ఉంది. ఆ రెడ్డి పిచ్చిలో రెడ్డి అయితే ఏమైనా చేయగలుగుతాడు అనే ఒక అభిప్రాయం కింద ఆయన మాట్లాడే మాటలు, చేసి చేతలు తప్ప అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ నిజంగా పరిపక్వతే ఉంటే, రాజకీయ జ్ఞానమే ఉంటే 80 లక్షల మందిని మాదిగలను ఎట్లా పక్కన పెడతాడు ఆయన? ఒక్క సీటు ఇవ్వకుండా నిన్న మొన్నటి దాకా పార్టీలో లేనటువంటి వ్యక్తిని, 4 ఇండ్లు కూడా లేనటువంటి వాళ్ళకు ఏ విధంగా టికెట్ ఇస్తాడు? ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎట్లా ఇస్తాడు? ఇవాళ రెడ్డి కుటుంబాలలో 10 మంది రెడ్లకు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇస్తాడు? ఇది ఏ రకంగా సహిస్తారు? ఏ రకంగా రాజకీయ జ్ఞానం ఉందని అనుకోవాలి. కాబట్టి రాజకీయ జ్ఞానం లేకనే, పరిపక్వత లేకనే, సామాజిక అవగాహన లేకనే, సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ ఆలోచన విధానం లేకనే ఇటువంటి తప్పులు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయనకు రెడ్లే, పొద్దున్న లేచి రెడ్లు తప్ప ఇంకొకడు ఆయన కంటికి కనపడే అవకాశం లేదు. కాబట్టి అటువంటి రాజ్యంలో పేదవాడికి చోట్లేదు. ఇప్పుడు తెలంగాణలో రెడ్డిల పరిపాలన కొనసాగుతా ఉందా? రెడ్డియిజం నడుస్తా ఉందా? నడుస్తా. పక్కానా? క్లియర్. అంటే ఏ ఉద్దేశంగా మీరు చెప్తా ఉన్నారు ఇది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు 119 సీట్లలో 50 సీట్ల వరకు రెడ్లే తీసుకున్నారు అసెంబ్లీలో. ఇప్పుడు పార్లమెంటు సీట్లలో మరి 5 రిజర్వేషన్ పోతే, 1 ఎంఐఎం పోతే, ఇది మన ఓల్డ్ సిటీ పోతే 11లో 8 మంది రెడ్లే తీసుకున్నారు. మరి రెడ్లే బీసీలంతా ఎటు పోవాలి? అంటే వీళ్ళంతా ఏం గడిగొస్తారా? ఎందుకు పోవాలి రెడ్లంతా? 8 మంది రెడ్లు పార్లమెంట్కి అవసరమా? ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? వ్యవస్థ గురించి వీళ్ళకి ఏం అవగాహన ఉంది? డబ్బులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప మరొకటి కాదు. డబ్బులు వాళ్ళ స్వార్థం కోసం బతికేటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపితే వ్యవస్థకి ఏం న్యాయం జరుగుతుంది? తెలంగాణకి ఏం జరుగుతుంది? భారతదేశానికి కూడా ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి రెడ్లని 8 మందిని పంపించిన మునగాడు ఒక్క రేవంత్ రెడ్డి. గతంలో ఉన్న రెడ్లు చాలామంది ఉన్నారు, కానీ మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఓకే, ఇది కొంచెం మీకు బాధ కలిగించినా కూడా మీరు దీని పరిగణలోకి తీసుకొని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాం. మోత్పల్లి నరసింహులు గారిని పట్టించుకోలేదు కాబట్టే మాదిగ ఎజెండా ఎత్తుకున్నారు అన్న విమర్శలు తలెత్తుతా ఉన్నాయి.
అవును, నన్ను మాత్రం ఎందుకు పట్టించుకోకూడదు? నేను లీడర్ కదా. నేను అసలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నా. బలుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత జాతికి సంబంధించిన వ్యక్తిని నేను. ఈ రాష్ట్రంలోనే ఒక అగ్రభాగాన్ని నిలిచినటువంటి వ్యక్తిని. నన్ను ఎందుకు పట్టించుకుంటే, నన్ను పట్టించుకుంటే జాతిని మొత్తం పట్టించుకున్నట్లు లెక్క. ఒకటి రైట్. నేను ఎన్నికల ముందే టికెట్లు డిస్ట్రిబ్యూషన్ మొత్తం కాకముందే చెప్పిన నాకు అవసరం లేదు. ఒకవేళ నాకు వద్దని అనుకున్నా నేను బాధపడను. నా జాతిలో ఎవరికైనా ఇవ్వమని చెప్పారు. ఎవరికైనా ఇవ్వండి, నాకు అవసరం లేదని కూడా చెప్పాను. నన్ను పట్టించుకోనందుకు కాదు, నన్ను పట్టించుకోకపోయినా ఐ డోంట్ కేర్. నేను ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి దేవల్ల నేను చాలా పదవులు చేసినా కూడా. కానీ నన్నైనా పట్టించుకోవాల్సిందే. నేను టికెట్ అడగడమే ఎక్కువ, కానీ వాళ్ళు ఇవ్వకపోగా కనీసం మొత్తం మన జాతిని కూడా పట్టించుకోకపోతే ఇది న్యాయం కాదు కదా. మొత్తం 80 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాదిగలకి ఒక టికెట్ కూడా ఇవ్వకపోవడం అంటే ఇక అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు, అంతకంటే హీనమైనటువంటి చర్య ఇంకోటి లేదు. రైట్. కాబట్టి దాన్ని మనం సమాజం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తావు, 80 లక్షల కుటుంబానికి ఒక టికెట్ ఇవ్వమంటే ఏందన్నట్టు అది? రైట్. అది పరిణలోకి తీసుకొని ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మాదిగలకు టికెట్లు రాకపోవడానికి కారణం మాదిగల, రెడ్డిల, రేవంత్ రెడ్డి? మాదిగలకు టికెట్ రాకపోవడానికి మెయిన్ కారకుడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కావాలని మాదిగలను అణచివేస్తున్నాను అంటారు. వాళ్ళకు నోరు లేదు, పైసలు ఇస్తే ఓట్లేస్తారు. ఓటింగ్ నాడింత తాగబోసి డబ్బులు ఇస్తే ఓటేస్తారని ఓ చులకన భావం అతని దగ్గర ఉండబట్టే మనకు టికెట్ రాకుండా పోయింది. కాబట్టి ఇవాళ మాదిగలు అంటే ఏమిటో, మాదిగల బలగం అంటే ఏమిటో, మాదిగల ఓటు అంటే ఏమిటో, మాదిగల ఓటు వల్లనే నువ్వు రాజ్యాధికారానికి వచ్చినావు. మాదిగల ఓటు వల్లనే ఇలా కేసీఆర్ ఓడిపోయాడు. ఇవాళ మాదిగల ఓటుతోనే రేవంత్ రెడ్డికి గుణపాఠం ఎన్నికల్లో చెప్తారు, చెప్పాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. నేను రీసెంట్గా విన్నా మోత్పల్లి నరసింహులు గారు యాంటీగా పనిచేస్తున్నారు కాబట్టి మర్డర్ ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి, నిజమా ఇది? ఏడా మీ పైన? నా పైన చాలా జరుగుతాయి, చాలా విషయాలు నేను వింటా ఉన్నా. నేనేం భయపడేటోని కాదు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు అవి కూడా బయట చెప్తాను. విషయం ఏంటంటే నేను దళితుడిని కావచ్చు, కానీ ధైర్యం లేనివాడిని కాదు. ధైర్యం లేనివాడిని అయితే నేను ఇండిపెండెంట్గా గెలిచిన అది నువ్వే మీ నాయనలంతా నాకెందుకు కొట్టేసినరు? సమస్య ఏంటంటే ఇక్కడ నాయకత్వం అనేది ముఖ్యం. నేను నాయకుడిని, కానీ నా మాటకు విలువ ఉండాలి, నా జాతికి విలువ ఉండాలి. రైట్. మీరు అన్న అంశాలలో నాకు ఒక అంశం అయితే బాగా నచ్చింది. దళితుని కావచ్చు కానీ ధైర్యం లేనోని కాదు అని చెప్పేసి. నిజంగా దళితులలో మీలాంటి దళితులు, ధైర్యం గల దళితులు లేరు కాబట్టే రెడ్డిలు, దొరలు, వెలుమలు తొక్కుతున్నారు అని అంటే ఏమంటారు? నువ్వు చెప్పేది కరెక్ట్ అంట. వాళ్ళు వాస్తవంగా ఇలా బీసీలు ఉన్నారండి, గౌడ్స్కి ఒక టికెట్ లేదు, ఎవరు అడగటం లేదు. చాలా బాధాకరం. అడగాలి కదా, గౌడ్స్ అంతా లేచి నిలబడి అడగాలి కదా, మా కులం పార్లమెంట్కి పోకూడదా అని అడగాలి కదా. వాళ్ళ బలహీనతో చూసే టికెట్ ఇవ్వలేదు. ఇవాళ గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు పోకూడదా పార్లమెంటుకు? వాళ్ళు కూడా లేచి నిలబడి అడిగితే ఈ సమస్య రాదు. పద్మశాయులు ఉన్నారు, వాళ్ళు కూడా లేచి నిలబడి అడగాలి. అడగకపోవడం వల్లనే ఈ రకంగా జరుగుతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం ఒకటే నిలబడితే సీట్లన్నీ పార్లమెంటు పోయే 17 సీట్లు మనకే వస్తాయి కదా. అన్ని సీట్లు మనకే వస్తాయి, అసెంబ్లీలో అన్ని సీట్లు మనకే వస్తాయి. అధికారానికి రావడానికి ఏమో ఓట్లు వేయాలి మనము, సీట్ల మీద కూర్చుండి కోట్ల రూపాయలు తీసుకునేది వాళ్ళు. కేవలం పుట్నాలు మనకిచ్చి వజ్రాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఏంది, మేము దళిత బంధు పెడతాము, ఈ బంధు పెడతాము, ఆ బంధు పెడతాము. ఇంకోటి ఏంటది, ఆడపిల్లలకైతే స్కూటర్లో ఇస్తామన్నారు ఏకంగా. మరి ఇటువైనయో అర్థమైందా? ఆడపిల్లలకు కేసీఆర్ ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 బదులుగా మేము ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ₹4,000 ఇస్తామన్నారు. పెన్షన్ 2,000 ఉంటే దాన్ని 4,000 చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఏది రైతు బందే లేదు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి ఇంకోసారి చచ్చి పుట్టినా ఇవన్నీ జరిగేవి కావు. కారణం ఏంటంటే నియతన్న ఉండాలి. నువ్వు సామాజిక కోణం నుంచి గనక బాధ్యతతోని గనక అధికారాన్ని గనక అన్ని వర్గాలకు నువ్వు పంచగలిగితే అట్టనైనా నిన్ను క్షమిస్తారు. కానీ నువ్వు కేవలం రెడ్డి కులానికే నువ్వు ఇచ్చి పేద కులాన్ని బానిసలుగా చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నావో ఇది పాత రోజులు కావు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో బడుగు బలైన గౌడ్స్ కానీ, పద్మశాలులు కానీ, గొల్ల కుర్మలు కానీ, చాకలి మంగలి కానీ, 94 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ
ముఖ్యంగా 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ కులం కూడా ఎదురు తిరిగి నిలబడడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. రైట్. త్వరలో మోత్పల్లి నరసింహులు గారు బీజేపీలోకి. నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదండి. మీ మీడియా వాళ్ళే నన్ను నెట్టుతా వస్తున్నారు. నేను ఇంతవరకు ఏ పార్టీలో చేరాలి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీలో గింతలు పెట్టినాక ఉంచుకుంటారా? అయ్యేదా? ఎవడయ్యేది? రేవంత్ రెడ్డి రీసెంట్ గా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం అతను ఒక వ్యక్తి మాత్రమే. అయితే ఆయన వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు, పార్టీకి అన్యాయం చేస్తున్నాడు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్యాయం చేస్తున్నాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఒక అవకాశం ఆమెకి ఇద్దామని ఓట్లేసిరే తప్ప రేవంత్ రెడ్డి ముఖం చూసి అయితే కాదు. అదేవిధంగా కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల ఓట్లు పడేది తప్ప రేవంత్ రెడ్డి ముఖం చూసి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలి, సోనియా గాంధీకే ఓటేయాలని నేనే చెప్పాను, మాట చెప్తున్నా. కానీ మనకు 4 రోజులు కాకముందే ఆయన సుక్కలు చూపిస్తా ఉన్నాడు. ఓకే, రైట్. మందకృష్ణ గారు మీరు కలిసి నడుస్తా ఉన్నారు కదా, దేనికి సంకేతం ఇది? జాతి ఐక్యతకు సంకేతం. ఓకే, జాతి ఐక్యత సంకేతం, మాదిగల బలానికి సంకేతం. ఓకే, బలాన్ని చూపించడమే కాక రాబోయే కాలంలో ఈ ఐక్యత వల్ల తప్పకుండా రాజకీయ చైతన్యం అనేది అన్ని వర్గాల్లో వస్తుంది, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా వస్తుంది. రైట్. మాదిగలు అణచివేతకు గురి అవ్వడానికి కారణం మాదిగ నాయకులు అంటే మీరు ఏమంటారు? మాదిగల దగ్గర ఏముంది? ఆ క్వశ్చన్లో అర్థం లేదు, నువ్వు చేసేది క్వశ్చన్లో అర్థమే లేదా? లేదు, ఏముంది అంటే మాదిగ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్నారు. రాజకీయంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, వాళ్ళ దగ్గర ఏముందా? ఇప్పుడు అంటే మాదిగలందరూ వస్తుంటే అణిచేసేవాడు అణిచేస్తుంటే వీళ్ళు అనుకుంటే ఏం లాభం? అది కాదు. రాజకీయ వేదికలు అనేటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో తనకు నచ్చిన వేదిక మీద ఉండి కొట్లాడదామనుకుంటాడు, మన వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? ఉన్నాయి వేదికలలో, ఆ వేదికలో ఉండకపోతే ఎడిపోతారు ఏ వ్యక్తి అయినా సరే. ఇప్పుడు నేనైనా ఉన్నా, ఏం చేస్తాం? ఉన్న దాంట్లో ఇవే ఉన్నాయి. మరి అంతకంటే మెరుగైనటువంటి కలిసి పొట్లాడే రోజులు వస్తాయంటారా? అందరూ కలిసి పొట్లాడే రోజులు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయి రాబోయే కాలంలో. దానికే కదా పునాదులు వేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు మీరు ఒక సమాధానం చెప్పారు. బీజేపీలో చేరుతారు మోత్పల్లి నరసింహులు గారు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. ఉంటారా కాంగ్రెస్ పార్టీలోనే? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి పోరా? మళ్ళీ అదేంటో నేను ఉంటానయా తండ్రు అంటే ఉంటానయా, ఉండపోతే నేను ఎప్పుడో రిజైన్ చేసేవాడు కదా. మళ్ళా ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం వచ్చిందని పోవాలి నేను పార్టీ నుంచి? రేవంత్ రెడ్డి ప్రాబ్లం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రాబ్లం మీద కోట్లాడుతున్నా. రైట్. రేవంత్ రెడ్డి గారు ఒక తోటే చెడింది మీకు. ఇతర నాయకులు అంటే దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు అందరూ మీతో టచ్ లో ఉన్నారు, దళిత నాయకులందరూ. నేను ఒక విషయం, వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందా? వాళ్ళకి వాళ్ళ వరకు బతికేటోళ్ళే తప్ప వ్యవస్థ కోసం బతికేటోళ్ళు గారు. ఎన్నడూ ఏ ఉద్యమం చేసిండ్రు మనోళ్ళు కూడా? ఇనవా కేవలం ఏంటంటే వాళ్ళ మంత్రి పదవి వాళ్ళ వరకు వాళ్ళు ఉన్నారు. ఇక పేర్లు చెప్పకూడదు కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క ఒక సీఎం పోస్ట్లో ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నాడు. ఇది సామాజిక న్యాయం కోసం మేము కొట్లాడుతున్నాం. ఒకసారైనా ఫోన్ చేసి నరసింహన్న ఏం జరుగుతుంది, ఒకవేళ ఇది ఏం చేయాలో నువ్వు చెప్పు, లేకపోతే నేను కూడా మాట్లాడతాను ఒక మాట చెప్పొచ్చు కదా ఆయన. మరి ఆయన చెప్పే పరిస్థితుల్లో ధైర్యం లేదంటారా? ఆయన స్వార్థం, ఆయన ఆ ధైర్యం లేదంటారా? మీకు ధైర్యం దాన్ని స్వార్థం అంటారు. స్వార్థంగా రాజకీయాలు చేస్తా ఉన్నారా వాళ్ళు? అంతే. తన అన్న తన కుటుంబం, ఆయన కాకపోతే ఆయన భార్య కూడా కావాలని కొట్లాడుతుంది. ఏం చెప్తాం మనం? మీరు ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయమని చెప్తారు? నేను ఈ ఎన్నికలలో మాదిగ కోటేయమని చెప్తున్నా. క్లియర్ గా మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఏ పార్టీలోనే ఉండండి మాదిగలు బీజేపీకి ఓటేయండి చెప్తా ఉన్నారు. మీ సోదరుడు ఆయన నా సోదరుడు, నీ సోదరుడు, జాతి సోదరుడు. సమస్య ఏంటంటే మందకృష్ణ మాదిగ మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆయనకు కానీ మన అందరికి కూడా ఏబిసిడి కావాలి. ఏబిసిడి ఇస్తానని అసలు ఈ భారతదేశంలో ఒక ప్రధాని ఒక కుల మీటింగ్కి వచ్చి ఆ కుల మీటింగ్లో నేను ఏబిసిడి ఇస్తానని చెప్పిన ప్రధాని అయితే లేడు నాకు తెలిసినంత వరకు. రైట్. అటువంటి మీటింగ్కి వచ్చి ప్రధాని ఏబిసిడి నేను చేస్తున్న తర్వాత మందకృష్ణ మాదిగ ఏం చేయాలంటావు? తప్పకుండా ఆయన ఆ సపోర్టును తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏబిసిడి సాధించాల్సిన అవసరం ఉంది. తన బాధ్యత తను నిర్వహిస్తున్నాడు. ఓకే. కానీ అదే బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తారు అన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అది ఎవడు మాట్లాడినా బుద్ధి లేనివాడు మాట్లాడు తప్ప బుద్ధి ఉన్నోడు ఎవడు మాట్లాడాడు? అసలు రాజ్యాంగం దేశం రాజ్యాంగం కాదయా. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో నుంచి మాదిగల్ని తీసేసిన సంగతి ఏంది? ఈ ఏకీపీకలేని ఆయననే మమ్మల్ని తీసి బయట అర్థం కాలే.
దీన్ని ఏమని అనుకోవాలి? భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికన్నా ఉందా? ఒకవేళ ముట్టుకుంటే మసి అయిపోతారు తప్ప మరొకటి లేదు. 100 కోట్ల అంబేద్కర్లు పుడతారు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోరు. నేను బతుకున్నంత వరకు అని మోడీ గారు కూడా చెప్పారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో తీసుకుందాం మనం, రాజకీయం కాదు. మరి ఇంకేం మనకు సిగ్గుండాలి మాట్లాడడానికి? రైట్, మీరు అన్నారు కదా ఏబిసిడి వర్గీకరణ అని. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందటి ముచ్చట. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చాలా గ్యాప్ ఉన్న ఆ మధ్యలో ఎటువంటి హామీలు లేకుండా నడుస్తా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దాకా వచ్చింది ఏబిసిడి వర్గీకరణ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెరుస్తారా ఏబిసిడి వర్గీకరణకు? ఇప్పుడు చూడయా, నమ్ముతూ వస్తున్నాం మనం. పేదోళ్ళు ఏం చేస్తాం మనం? నమ్మిన వాళ్ళనే గొంతుకు వస్తారు. ఒక్క నిమిషం, నువ్వు చేయగలిగింది ఏం లేదు, నమ్మటం తప్ప. నీ చేతిలో ఏం లేదు, నువ్వు బలహీనుడివి. నువ్వేదో విలేకరాన్ని క్వశ్చన్ వేస్తున్నావేమో కానీ నువ్వు బలహీనుడివి, శాతగానుడివి. మనకేముంటది? ఎవడైనా ఏదైనా పెడితే ఆశపడతాం, పెట్టాలన్న ఆశపడడం తప్పలేదు. ఈ ఆశకు గురవుతున్నాం కాబట్టి అణచివేతకు గురి చేస్తా కారణమై ఉండొచ్చు. అదే, కానీ ఒకవేళ చేసిండు అనుకో, మనం సంతోషపడాల్సిందే కదా. చేసేది సంతోషపడాలి కదా. అది చేస్తారని ఒక అభిప్రాయం ఉంటుంది ఎవరికైనా. మొన్న కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పారు, నేను ఏబిసిడి కట్టుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పారు. మొన్ననే, ఈవెన్ 1 వీక్ కూడా కాలేదు, ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చి కూడా చెప్పాడు. కాబట్టి మనం ఈ ప్రభుత్వాలు అనేటువంటి ముందటికొచ్చి చెప్తున్నటువంటి మన ఆలోచన విధానాన్ని వాళ్ళే మీదేసుకున్నప్పుడు మనం సంతోషపడాలి, మన మద్దతు కూడా చెప్పాలి. రైట్, ఒక తీవ్రమైన ఆరోపణ నేను చూసిన అన్న, మీరు అంటే దాన్ని తిరస్కరిస్తారా లేకపోతే ఖండిస్తారా మీరే చెప్పాలి. మీరు ఏదో ల్యాండ్ కబ్జా చేసిరు అన్న అంశాలు కొన్ని టీవీ ఛానళ్ళు పెడతా ఉన్నాయి. దాన్ని మీరు ఏమంటారు? దానిపైన ఏం స్పందిస్తారు? మీరు ఈ ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీ పైన కావాలని చెప్పేసి విషయం చుమ్మే ప్రయత్నం. అది 30 ఏళ్ళు నా పొలిటికల్ లైఫ్లో 500 రూపాయలకు ఎకరం ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం ఇక్కడ నుంచి గుట్ట దాకా నేను సంపాదించాలంటే 1000 ఎకరాలు నా దగ్గర ఉంది. నా జీవితంలో నేను భూముల సైడ్ చూసినోని కాదు, డబ్బు సైడ్ చూసినోని కాదు. చందా లేకుండా ఎమ్మెల్యే అయిన ఏకైక మొనగాడు ఎవడనుంటే మోత్కుపల్లి నరసింహులు, అది ఉమ్మడి రాష్ట్రంలో. అది కూడా చెప్తున్నా. కాబట్టి నా జీవితమే ఓ త్యాగానికి నిదర్శనము. ఇవన్నీ పుట్టుకొస్తుంటాయి. నిన్న నుంచి నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి సోషల్ మీడియా వాళ్ళకు ఉంది. అదేంది, అమిత్ షా మీదనే ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆయన రిజర్వేషన్లు ఎత్తేస్తామని అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా క్రియేట్ చేసినటువంటి వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. నేను దానికి భయపడేటోని కాదు, ఒకరి సొమ్ము నేను తీసుకుంటోని కాదు. నా సొమ్మే ఎవరికన్నా పంచుతాను, నా జీవితమే అందరికి పంచుతా, అంతే తప్ప నాకు ఒకటి సొమ్ము అవసరం లేదు. రైట్, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రిగా మోత్కుపల్లి నరసింహులను చూస్తామా? అర్థం లేని ప్రశ్న అని అయితే తిప్పికొట్టకండి. మరి అర్థం లేని కాకపోతే మీరు ఇదే అంటారని లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఇవన్నీ మనకు ఆశలు లేవమ్మా. రైట్, మాదిగ సోదరులకి ఏం చెప్తా ఉన్నారు మీరు ఫైనల్గా? మాదిగ సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకు దారి లేదు, ఈ దారి వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా విజృంభించాల్సిన అవసరం ఉంది. మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మన హక్కులు కాలరాస్తున్నాడు. రిజర్వేషన్ల నుంచే మన యొక్క సీట్లను, మాదిగలకు ఇవ్వాల్సిన సీట్లను ఇవ్వకుండా చేశాడు. తన రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో మనం లేము. కాబట్టి మాదిగలంతా ఏకమై తన హక్కులు సాధించుకోవడానికి ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోరాటం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఒక పూట కూడా భోజనం చేయకుండా, రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నా. నా ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి. నేను 70 ఏళ్ళ వయసున్నా కూడా ఇవాళ భుజాన్ని వేసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎంతోమంది నా మీద అనేక ఆరోపణలు, అనేక రకాలుగా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అయినా నేను భయపడను. జాతి కోసం నిలబడే వ్యక్తిని, నేను ఎవరికి తలొంచే మనిషిని కాదు. కాబట్టి మాదిగలంతా ఏకమై ముందుకు రావాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి నిర్ణయం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాలి. రేపు ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక్క ఓటు వేయకుండా మాదిగల బలమేందో చూపించాలి. అప్పుడే ఈ జాతికి మరి ముఖ్యంగా గౌరవం వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తే దాన్ని సాగరించడానికి అవకాశం లేదనిపిస్తేనే అప్పుడు మాదిగల యొక్క బలమేంటో తెలుస్తుంది. దయచేసి మాదిగ తమ్ముళ్ళు, మా అక్కలు తమ్ముళ్ళంతా కూడా, మా అన్నదమ్ములంతా కూడా లేచి నిలబడతారని నమ్మకం ఉంది. పోరాటానికి సిద్ధం కావాలి. తప్పకుండా రేపు ఎన్నికల్లో ఓటే కదా, ఓటును మార్స్తేనే కదా
ప్రభుత్వాలు మారుతున్నాయి. ఓటు మారితేనే మొన్న మనం అంతకుముందు ఓటేస్తే కేసీఆర్ అయ్యిండు, ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే రేవంత్ రెడ్డి అయ్యిండు. ఓటే కదా. కాబట్టి ఈ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. మనకు అన్యాయం చేసి మనల్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కాలనుకునే వాడికి బుద్ధి చెప్పాలి. రాజకీయ సమాజ్ చేయాలి. అదే రాజకీయ పరిపక్వత, అదే రాజకీయ విజ్ఞత. ఇది ప్రజలంతా ముందుకు రావచ్చు. అదేవిధంగా బీసీలు, నా గౌడన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా గొల్లకుర్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా పద్మశాలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా మున్నూరు కాపు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, నా ముదిరాజు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం బీసీ కులాలు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్డి రాజ్యం తెస్తున్నాడు, మనల్ని ఎవరిని కూడా పార్లమెంట్కి పోకుండా అడ్డుపడుతున్నాడు, తన కులానికే పెద్దపీట వేస్తూ ఉన్నాడు. అది సహించరానిది. నాతో అందరూ కూడా కలిసి రావాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్లో ఏం మనుషులు లేరా? మనుషులు లేరా? టికెట్ ఇవ్వడానికి ఒక బీసీ వారికి ఇవ్వడానికి మనుషులు లేరా? ఏమి ఆల్రెడీ ఇంటికో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంటికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్డి కుటుంబాల్లో. మళ్ళీ ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, బీసీలు పిచ్చోళ్ళు, ఎస్సీలు పిచ్చోళ్ళు, అందరు పిచ్చోళ్ళు. మేము చెప్పిన వాడికి ఓటేస్తారు. ఓటే కదా. ఈ ఓట దాని బలం ఏందో చూపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ప్రజలంతా ఏకం కావాలి. వీళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్తే ఆటోమేటిక్గా మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు. కాబట్టి ఈ మొదటి దశలోనే రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, ఓకే. ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ఇక నేనైతే దాన్ని ఏమంటారు, సర్వే అయితే నేను చేసే మనిషిని కాదు. ప్రేమతోటి నాకున్న ఆలోచనను బట్టి ఏం జరుగుతుంది అనేది ఇంకా 2-3 రోజులు పోతే కానీ మనకు అర్థం కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం గుణపాఠం చెప్పే స్థాయిలో ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఆయన అన్నటువంటి 14 సీట్లు అయితే ఆయనకు వచ్చే పరిస్థితి లేనే లేదు. విన్నరా? ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా సాధిస్తాయి. ఇవాళ ఉన్న పరిస్థితులలో మరి ప్రజలు కూడా విజ్ఞప్తం మెలగాలని విజ్ఞప్తి చేస్తాం. అంటే మిమ్మల్ని బీజేపీలకి రమ్మని చెప్పేసి ఎవరన్నా ఆహ్వానిస్తున్నారా సార్? నన్ను అందరూ ఆహ్వానిస్తారా? నేను పోవాలి కదా. ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పడమే ఏకైక లక్ష్యం. ఈ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్కు వ్యతిరేకతతోటి ఆయనను గద్దె దింపారు, రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించారు కదా. ఇప్పుడు కేసీఆర్కు సింపతి తోటి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పడే అవకాశం ఉందా? ఒక మాట చెప్పాలంటే ప్రజలు ఆలోచనలో పడ్డారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరికే ఓట్లు వేయాలనే ఆలోచన కింద మాత్రం ప్రజలు ముందుకు వస్తున్నట్టు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనేటువంటిది కూడా ఎండలు చూడు, మంచినీళ్ళు లేవు, కరెంటు పోతా ఉంది, రైతు బంధు లేదు, ఏ 2500 రూపాయలు ఇస్తామన్నారు అది లేదు, దళిత బంధు లేదు, ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. అమ్మాయిలకైతే స్కూటర్లు ఇస్తామని చెప్పాడు. ఏమండి, ఆ స్కూటర్లు ఎక్కడ తయారవుతున్నాయో మనకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే ఏ ఒక్క మాట మీద లేడు రేవంత్ రెడ్డి గారు. వ్యాపారం మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుండే తప్ప మరొకటి కాదు. తిట్ల పురాణం అనేది ఆయన వదిలిపెడతలేడు. మరి అదే తిట్లో అందరు తిడతారు, అది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలి, బాధ్యత ఉంది ఇప్పుడు నీకు. కాబట్టి బాధ్యతను గుర్తెరిగి, సామాజిక న్యాయాన్ని గుర్తెరిగితే నువ్వు ముఖ్యమంత్రి. లేకపోతే నిన్ను చిల్లరగాడు అనుకుంటారు తప్ప ఎవరు లెక్క పెడతారా నేను. ఓకే, చివరి అంశము, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని కేటీఆర్ విమర్శిస్తున్నప్పుడు చీర కట్టుకొని బస్సు ఎక్కండి, మీకు తెలుస్తుంది, మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను విమర్శించారు. ఇగో ఈ రాజకీయంగా ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? నువ్వు నిజంగా మంచి పని చేస్తే ప్రజలు అనుభవిస్తారు, నీకు అనుకూలంగా ఉంటారు కదా. ఈ ఒర్రె మాటలన్నీ ఎందుకు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు కావు. కాబట్టి అతను చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయాలంటే ట్రైనింగ్ అన్నా తీసుకోవాలి, నలుగురిని మంచి ఇంటలెక్చువల్స్ని పెట్టుకొని. అంతే తప్ప ఆయనకి ఏమి తెలియదు, చెప్పితే వినడు. ఈ 2 ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర. కాలమే నిర్ణయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలా దెబ్బతినటానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానమే. మంచిగా ఉన్న కాంగ్రెస్ని ఎలా ఆగం చేస్తున్నాడు, అదే నాకు బాధగా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.